ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతో మనం రోబోట్స్ని అంటే యంత్రాలని తయారు చేయొచ్చని, వాటిని మనం ఎక్కడైతే పని చేస్తున్నామో మనకు బదులుగా వాటిని ఉపయోగించుకోవచ్చని, ఫ్యూచర్లో అవే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఫ్యాక్టరీస్లో ఎక్కువగా కనిపిస్తాయని మనం చదువుతున్నాం. విచ్ ఇస్ ట్రూ. 1990లోని 90ల ఆ దశకంలోనే టొయోటా అనే కంపెనీ అమెరికాలో జార్జ్ టౌన్ అని ఒక ప్లేస్ ఉంది, కెంటకీలో. వాళ్ళకి అక్కడ ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్లో రోజుకి ఒక 100 కార్లు బయటకు వచ్చినాయి అనుకోండి. టొయోటా క్యామ్రీ మంచి కార్ అది. ఒక 100 కార్లు తయారు చేయాలనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్కి ఒక 1000 మందో ఒక 2000 మందో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీ కావాలన్నమాట. కానీ జపనీసు వాళ్ళు జస్ట్ ఇన్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడి వాళ్ళకి కావాల్సినటువంటి పార్ట్స్ని వేరే చోట నుంచి తెప్పించుకుని, ఇదిగో రేపు 11వ తారీఖు రేపు 100 న్యూ కార్లు ఈ ఫలానా మోడల్లో మనం చేయాలి. ఆ 100 న్యూ కార్స్కి కావాల్సినటువంటి పార్ట్స్, ఇంజిన్స్తో సహా పార్ట్స్ అన్నీ కూడా వేరియస్ సోర్సెస్లో నుంచి వచ్చేస్తాయి. సప్లై చైన్ మెకానిజమ్స్, జస్ట్ ఇన్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇవన్నీ వాడేసుకుని అవి అక్కడికి వచ్చేస్తాయి ఆ ప్లాంట్కి. ఆ ప్లాంట్లో రోబోట్స్ చాసిస్ దగ్గర మొదలేసి ఫినిష్డ్ కారు మొత్తాన్ని అసెంబుల్ చేసి నీట్గా ఆ బయట డోర్లో గుండా రోల్ అవుతూ కారు బయటకు వచ్చేసేది. అంటే రోబోట్స్ని వాడి మ్యానుఫ్యాక్చరింగ్లో కష్టమైన పనుల్ని లేదా రిపీటెడ్ వర్క్ని మోర్ ఎఫిషియెంట్గా చేయటం అనేది కొత్త ఐడియా ఏం కాదు. ఇది ఇంతకు ముందు ఉంది. దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫీచర్స్ పెరిగినాయి కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాసిటీ పెరిగింది కాబట్టి, ఇట్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ పొటెంట్ కాబట్టి మనం ఎక్కువ పని చేయాలని ట్రై చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మోర్ డెలికేట్ వర్క్ను కూడా మనం ఈ రోబోట్స్కి అప్పచెప్పవచ్చు. మోర్ డెలికేట్ వర్క్ లైక్ సర్జరీస్ను కూడా రోబోట్స్కి అప్పచెప్పవచ్చు. అంటే ఎక్కడైతే మనం ఇంతకుముందు కళ్ళు, చేతులు, చెవులు వాడి మనం పనిచేసామో అవన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టూల్స్, టెక్నిక్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే మరి మన పాత్ర ఏంటి? మనం ఎందుకు పనిచేయాలి? ఆ జార్జ్ టౌన్ ప్లాంట్లో టొయోటా తరఫున 1000 మంది పనిచేయాల్సిన ప్లాంట్ అనుకున్న దాంట్లో 10 మందో 20 మందో పనిచేసి రోజుకు 100 కార్లు బయటకు వచ్చినప్పుడు, అది మిగతా ఫ్యాక్టరీస్లో కూడా నిజం కాబోతున్నప్పుడు, మిగతా ఫ్యాక్టరీస్లో కూడా రోబోసే ఆ పని చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, థ్యాంక్స్ టు ఏఐ కృత్రిమ మేధ, మరి మన పాత్ర ఏంటి అన్న చోట డౌట్ వస్తుంది అందరికీ. అందరూ ఏం ఊహించుకుంటున్నారంటే మనం వస్తువుల తయారీలో ఉన్నాము, వస్తువుల తయారీతో ముడిపడి ఉన్నామని అనుకుంటున్నారు. అదే ఉద్యోగం అనుకుంటున్నారు, అదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు, అదే మనం పని చేయడానికి అవకాశం అనుకుంటున్నారు. థింక్ అబౌట్ ఇట్. కారు బయటకు వచ్చిందన్నాం కదా, ఈ కారుని ఎవరు వాడుకోవాలి? ఇంకొక రోబో వాడుకుంటుందా? కాదు కదా. ఒక రియల్ ఫ్యామిలీ వాడుకుంటుంది, ఒక మనిషి వాడుకుంటాడు, అతని ఫ్యామిలీ వాడుకుంటుంది కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? ఈ కారు వాడుకోవడానికే కాదు కదా వాళ్ళు ఉంది, వాళ్ళు చేయాల్సిన పని కూడా ఇంకేదో ఉంటుంది కదా. సో గతంలో అతను ఒక బ్లూ కాలర్డ్ వర్కర్గా ఒక ఫ్యాక్టరీలో పనిచేసి ఉంటే అతనికి ఇప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి నౌ హీ ఇవాల్వ్డ్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. అతను వేరే పని చేయటానికి ఇవాల్వ్ అవుతున్నాడు, అతను వేరే పని చేస్తున్నాడు. అతను చేసే పనిలో ఇంకా హ్యూమన్ ఎలిమెంట్స్ అవసరం ఉంది, ఇంకా లాజిక్ అవసరం ఉంది, రీజనింగ్ అవసరం ఉంది, సృజనాత్మకత, క్రియేటివిటీ అవసరం ఉంది. గతంలో జరగంది రేపు జరగాల్సిన అవసరం ఉంది. అది హ్యూమన్ మైండ్లో నుంచి ప్రస్తుతానికి బయటకు రాగలదు. ఈ ఏఐ అనేది గతంలో ఏమి తెలుసో మనకి, గతంలో ఏమి నేర్చుకున్నామో, గతంలో ఏది నిజమని మనం నమ్మామో ఆ ఫ్యాక్ట్స్ని, ఆ నిజాల్ని, ఆ ఫస్ట్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించుకొని ఏదైతే మనం మన నాలెడ్జ్ బేస్ని మనం క్రియేట్ చేశామో దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ని గుర్తుపడుతూ
ఆ ప్యాటర్న్స్‌కి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు, ఆ పని వచ్చినప్పుడు దాన్ని అలా చేయటానికి మాత్రమే ఏఐని మనం ట్రైన్ చేయగలం. ఇంతవరకు ఎవరూ చేయని దాన్ని, ఇంతవరకు ఎవరూ విజువలైజ్ చేయని దాన్ని, ఇంతవరకు ఎవరు ఐడియాలో కూడా రాని దాన్ని ఏఐ కెనాట్ క్రియేట్ సచ్ క్రియేటివ్ ఐడియాస్. ఏఐ కెనాట్ క్రియేట్ మనం అనుకుంటున్న ఆ సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ ఎలిమెంట్ ఏఐకి స్వతహాగా రాదు. కాబట్టి ఆ పాత్ర మనమే పోషించాలి. మనమే కన్జ్యూమర్స్‌ని. మనమే ఈ వస్తువులు వాడుకుంటాము. ఇంతకుముందు ఒక రకమైన వస్తువుని వాడుకుంటే ఇప్పుడు ఇంకొక రకమైన వస్తువుని విచ్ కెన్ డూ ఇట్స్ ఓన్ టాస్క్ మచ్ మోర్ ప్రొడక్టివ్‌లీ వాడుకుంటాం. కాబట్టి వీఆర్ ఆల్వేస్ ఇన్ ద లూప్. ఇదంతా జరుగుతుంది మన కోసమే. మనం చేసే పని దాని నేచర్ మారుతుందే గానీ ఇట్స్ నాట్ దట్ విల్ ఎవెన్చువల్లీ ఎండ్ అప్ బీయింగ్ ఐడిల్. మనకేమీ పనుండదు. మనం ఇలా కూర్చుంటాము. అవే పంటలు పండిస్తాయి. అవే ఫుడ్ తయారు చేస్తాయి. అవే తీసుకొచ్చి ప్లేట్‌లో మన ముందు పెడతాయి. మనం మాత్రం తిని కూర్చోవటమేను. కళ్ళప్పగించి టీవీ చూసుకుంటా కూర్చోవటమేను. ఆ టీవీలో కూడా కంటెంట్ అదే చేస్తదంట. ఆ ప్రోగ్రామింగ్ కూడా అదే చేస్తదంట. కాబట్టి అంతా అదే చేస్తదనుకోండి. అదే ఏం చేస్తది? ఇట్ కెన్ ఓన్లీ షో యూ వాట్ హ్యూమన్స్ హావ్ ఆల్రెడీ ఫిగర్డ్ ఔట్. మన ముందు వాళ్ళు, మనాళ్ళు, మనం ఇప్పుడు మనం ఏదైతే ఉ నేర్చుకొని, అర్థం చేసుకొని, మనం ఏదైతే చేయగలిగామో దాన్ని రిపీట్ చేయగలం. దాంట్లో నుంచి కొద్దిగా అడ్జస్ట్‌మెంట్స్ చేయగలం. ఎంటైర్‌లీ బ్రాండ్ న్యూ విజన్, బ్రాండ్ న్యూ క్రియేటివిటీ అన్నది ఈ ఏఐ టూల్స్‌కి ప్రస్తుతానికి లేదు. ప్రాబబ్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి మనకి రిప్లేస్మెంట్ అనుకోకూడదు. ఏఐ ఈజ్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ అస్. హ్యూమన్స్కి రిప్లేస్మెంట్ కాలేదు. హవెవర్ ఏఐ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆగ్మెంటింగ్ టూల్. ఆగ్మెంటేషన్ కోసం పనిచేస్తుంది. మన శక్తిని పెంచుకోవడానికి పనిచేస్తుంది. మన ఎఫిషియన్సీని పెంచుకోవడానికి పనిచేస్తుంది. మనం చేసే పని కష్టంగా చేయకుండా సులువుగా, త్వరగా, రిపీటబుల్గా నంబర్ ఆఫ్ టైమ్స్ చేయడానికి ఏఐ టూల్స్ మనకు ఉపయోగపడతాయి.